రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని కూడా పార్టీకి సంబంధించిన విజయోత్సవ సంబరాలు చేస్తూ ఉన్నారు. సో మరి దానికి సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఎడ్ల బండ్లతో కూడా పాదయాత్ర చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏం చెప్తారంటే, అన్న ఏంటి మరి హుస్నాబాద్ నుండి ఎడ్ల బండ్లతో పాదయాత్రగా వస్తూ ఉన్నారు, ఏంటి మరి ఈరోజు కేసీఆర్ గారిని చూడడానికి వస్తా ఉన్నారు, ఏంటి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 24 నుంచి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభ పెట్టిన సందర్భంగా ఎడ్ల బండితో దామేని వస్తున్నాము. మా కేసీఆర్ గారు పార్టీ పెట్టి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా 14 సంవత్సరాలు ఉద్యమం ఉండి 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపి ఎన్నో సంక్షేమ పథకాలు చేసిండు. దానివల్ల రైతులకు కానీ మహిళలకు కానీ అందరికీ ఎన్నో రకంగా మంచి జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇప్పుడు ఈ ప్రజలకు అన్ని రకాలుగా అన్యాయం జరిగింది. రైతులకైతుంది, మహిళలకైతుంది, అన్ని రకాలుగా. అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు, మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం, రైతులను ఆదుకుంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో ఏం చెప్తారు, నిజమే అంటారా? అది ఒకప్పుడు వర్షాలు వచ్చిందంటే చెరువులు దిగుతాయి, ఆ చెరువులు మళ్ళీ దాన్ని పూడ్చడానికి చాలా ఎమ్మెల్యేల చుట్టూ మినిస్టర్లు తిరిగిన రోజులు ఉన్నాయి. కానీ అడగక ముందుకే మిషన్ కాకతీయ ధర చెరువుల పూడిక తీసి చెరువులు పోసిండు. రైతుకి ఇబ్బంది కాకుండా రైతు బీమా, రైతు బంధు, అన్ని రకాలుగా పేదవాళ్లకు కళ్యాణ లక్ష్మి, అది షాది ముబారక్ అయిపోయింది. అన్ని రకాల 24 గంటల కరెంట్ ఇప్పుడు మనం చూసినామా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా రైతులు బావిల దగ్గరికి వెళ్ళి కరెంట్ షాక్లు వచ్చి చనిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సందర్భం లేదు. పొద్దున పోయిందంటే స్విచ్ చేసుకున్నావా, సాయంత్రం వచ్చి బంద్ చేసుకుని ఇంటికి వచ్చినావా, అలాంటి సందర్భం లేదు. ఇప్పుడు మళ్ళీ 30-40 సంవత్సరాలు తెలంగాణ వెనుకపోయింది. మళ్ళీ అదే కరెంటు లేదు, కరెంట్ అనేది లేదు. మళ్ళీ రైతులు మళ్ళీ తెలంగాణ దాకా కావాలబోయే సందర్భాలు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థాపించిన ఒక్క సంక్షేమ పథకం ఇప్పుడు నిరూపిస్తలేదు. ఉన్నాయి కూడా బంద్ చేసారు. వాళ్ళు సగం కోత ఎవరికి అసలు రైతు బంధు కూడా ఎవరికి అసలు. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది మరి? అంటే గత 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పాలన ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? దేశంలో 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం. అది ఎక్కడున్న గొంగుడు అక్కడే ఉన్నది. మన ఊహ తెలిసినప్పటి నుంచి నేను 30 సంవత్సరాలు చూసిన, 10 సంవత్సరాల ఎన్నో లేనంత అభివృద్ధి తెలంగాణలో జరిగింది. చూసిరుగా, రోడ్లు అయితే అన్ని రకాలుగా. దానిలో మా విలేజ్లో చూసుకుంటే రోడ్లు జరిగినాయి, సబ్ స్టేషన్లు వచ్చినాయి, శ్మశాన వాటికలు వచ్చినాయి, అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి మంచి అభివృద్ధి జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అన్ని రకాలుగా వెనుకబడి 20-25 సంవత్సరాలు వెనుకబడిపోయినాం. అందుకనే కేసీఆర్ గారు ఏం చెప్తాడు, మనం 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి 14 సంవత్సరం ఉద్యమం నడిపి ఈ 13 నెలల కాలంలో మనం ఎంతో వెనుకబడిపోయినాం. ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి కదా, కేసీఆర్ వస్తలేడు అని. ఇప్పుడు వస్తాడు, ఏం చేస్తాను మేము కాదు, దేశం ప్రపంచమే చూస్తుంది. ఈ సభ ఇంటర్నేషనల్ గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఎక్కబోతుంది. అంటే వచ్చే 10 ఏళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమైన తర్వాత కేసీఆర్ ఆనవాళ్ళు తూడ్చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదంతా తప్పు. ఈ 3 సంవత్సరాల కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరు కాంగ్రెస్ నమ్మి ఎవరు ఓట్లు వేసారు, ఇప్పుడు వాళ్ళు మనకు క్షోభ అనుభవిస్తారు. ఎందుకు ఓటు వేసినావా అని వాళ్ళు అనుభవిస్తారు ఇప్పుడు. అందుకే కేసీఆర్ గారు ఏమిస్తారా, ఏం చెప్తారా అని ప్రతి ఒక్కరూ ఆతృతంగా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళంతా రైతులే స్వచ్ఛందంగా వచ్చింది. ఒకప్పుడు వీళ్ళు ఎంతో 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందారు. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, డబ్బులు ఇచ్చి ప్రోగ్రాంలకు పిలుచుకుంటున్నారా? అంత తప్పు. స్వచ్ఛందంగా వస్తున్నాం. ఇక్కడ ఉన్న భూమి ఎల్కతుర్తి మండలంలో ఇక్కడ చింతలపల్లి కానీ ఎల్కతుర్తి కానీ ఇక్కడ దాదాపు 1500 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు భూములు. రైతులు ఒక్క రూపాయి ఆశించకుండా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఎవరో పక్క పండు ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ నియోజకవర్గం కాదు, ఇక్కడ కెనాళ్ళు పూడిపినాం, కాలువలు పూడిపినాం అంటారు. ఇంతవరకు ఆ కాలువలలో నీళ్లు వారిన ప్రసక్తే లేదు. ఆడ ఇట్లా కొన్ని నీళ్లు ఉన్న ప్రసక్తే లేదు. అదే మట్టి ఉన్నదాన్ని తీసేదో చేసారు, అదంతా వట్టి బూటకం. రైతులు సంతోషంగా మేము వచ్చినాం, మాకు డబ్బులు ఇచ్చి అట్లా ఇట్లా ఏ కారణంగా రాలే మేము. మాకు అప్పుడు రైతు బంధు, రైతు బీమా సకాలంలో మాకు అందించిండ్రు. నీళ్లు ఇవి అన్ని మనకు అనుకూలంగా వస్తాయి కాబట్టి మాకు సంతోషం కోసం బండ్లు కట్టుకొని రైతుల మందం వచ్చినాం. ఇవన్నీ మా ఎడ్ల బండ్లు, వేరేటోళ్ళు ఎవరు లేరు.
మేము సంతోషం. మీరు చెప్పండి, ఏం చెప్తారు? జై కేసీఆర్, జై తెలంగాణ. రాబోయే ప్రభుత్వం మాదే. బీఆర్ఎస్ పార్టీ మీద దుష్పాతం చేస్తుంది. ఇది హామీలు ఇచ్చిన ప్రభుత్వము ఇలా హామీలు నిలబెట్టుకోలేక మా బీఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తుంది. మేము రాబోయే కాలంలో ఇలా మేము ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ ఎప్పుడు సిద్ధంగా లేడు. అది మా కార్యకర్తలకు కూడా మెసేజ్ ఇచ్చిండు. మనం బాధపడద్దు, రాబోయే ప్రభుత్వం మనదే. మనము వాళ్ళకి టైం ఇద్దాం, వచ్చే ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకుందాం. మనం కాంగ్రెస్ పార్టీని కూల్చేయలేదు. అభివృద్ధి అనేది గత 10 ఏళ్లలో జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 15 నెలలు అయింది కాబట్టి అభివృద్ధి జరిగిందేం లేదు. 10 సంవత్సరాలు అప్పుల రాష్ట్రం చేసింది తప్ప రైతులకు అన్యాయం చేసిందేం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినామంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంది నిజమే అంటారు? అదంతా అది పూటకము. ఇలా ప్రపంచ దేశాలే తెలంగాణ చూసే విధంగా కేసీఆర్ చేసిండు. ఇలా రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఇలా మా పార్టీ మీద, మా గత ప్రభుత్వం మీద దుష్ప్రచారం తప్ప ఇలా వాళ్ళు చేసేది ఏమి లేదు. రాబోయే ప్రభుత్వం అదే. ప్రపంచ దేశాలు ఇలా అమెరికాకి కూడా అప్పులు ఉన్నాయి. అమెరికాని ఎవరంటారు? అగ్రరాజ్యం, ప్రపంచంలో అగ్రరాజ్యానికి అప్పులు ఉన్నాయి. ఇలా తెలంగాణ అగ్రరాజ్యంగా నిలబెట్టిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ మీద అప్పులు చేసిండు. సొంతంగా 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు, కోట్లు సంపాదించుకున్నాడు. అనేది అదొక రాజకీయంగా ఆయనను దెబ్బకొట్టడానికి దుష్పాదన చేయడం తప్ప అది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాకపోతే మీడియా పరంగా, పత్రికల పరంగా వాళ్ళు ఎప్పుడు తప్ప వాస్తవాలు లేవు. ఇవాళ మొన్న జరిగిన శాసనసభలో కేసీఆర్ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు అసెంబ్లీ సమావేశాల్లో కరెక్ట్గా చెప్పిండు. మీరిచ్చిన ఆర్థిక సర్వేకు ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తున్నారు ప్రజలకు? తెలంగాణ ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? మరి అమలు అవుతున్నాయా గ్రామాలలో? 6 గ్యారంటీలు అన్నాయి వాళ్ళ సొంత ఏజెంట. ఇలా రాష్ట్రంలో, దేశంలో వాళ్ళు ఇచ్చిన, మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా అన్ని గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. ఇలా తెలంగాణలో కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఇలా అటర్ ఫ్లాప్ ఇలా కాంగ్రెస్ పార్టీ. కాకపోతే మాకు అవసరం లేదు. ఇలా మా 25 సంవత్సరాల రజోత్సవం జరుపుకుంటున్నాం. అది మా నాయకుడి యొక్క నాయకత్వంలో వచ్చే రాబోయే తరంలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము సాయశక్తిగా తెలంగాణ అభివృద్ధి నిలబెట్టి చూపించేది నాయకుడు మా కేసీఆర్ గారు. రైట్.